అందరికీ నమస్కారం. పిఎంసికి అభినందనలు. 7 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేసుకుని యానివర్సరీ జరుపుకోబోతున్నాం. ఆగస్టు 15న మరొకసారి ఆత్మీయ అభినందనలు పిఎంసిలో పనిచేసిన అందరి స్టాఫ్స్కి. ఎందుకంటే ఒక ఛానల్ని నడపడం ఎంత కష్టమో నాకు తెలుసు. ప్రతిరోజు ప్రతి క్షణం సత్యదర్శనం అంటే దానికి ఎంత వర్క్ చేయాలో ఆలోచించండి. సో ఎన్నో ఒడిదుడుకులు దాటుతూ మన పిఎంసి ఎదుగుతూ ఎన్నో రూపాలు మార్చుకుంటూ ఎంతోమంది గురువుల్ని మాస్టర్స్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ముందుకొచ్చింది. ఇంకా ముందుకెళ్తుంది, దూసుకొని వెళ్తుంది. సో పిఎంసి ఇంకా అభివృద్ధి చెందాలని మనందరం కోరుకున్నాం. అంతేకాదు ఈ 7 సంవత్సరాల్లో పిఎంసి యొక్క ప్రస్థానం అత్యంత అద్భుతంగా అనేక కార్యక్రమాల్లో మనం చూసాము. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఏమాత్రం ఇల్లు దాటని వాళ్ళు, ఏమాత్రం అవకాశం లేని వాళ్ళందరూ కూడా ఈరోజు వెలుగులోకి వచ్చి పెద్ద గురువులుగా మారారు. సో మనందరం పిఎంసి ద్వారానే ఒకరికొకరు పరిచయం అయ్యాం. సో ఈరోజు పిఎంసి అత్యంత అద్భుతమైన వర్కౌట్ చేస్తూ ఎంతోమంది మాస్టర్స్ని తయారు చేసింది, గురువులను తయారు చేసింది, ప్రపంచానికి ఒక అద్భుతమైన వేదిక ఇచ్చింది. అన్నిటికన్నా ఇంకో ప్రత్యేకమైనది ఉంది పిఎంసికి. అదేంటంటే పాజిటివ్ ఛానల్. పిఎంసి మొత్తం ఎతకండి, ఎక్కడా కూడా విమర్శిస్తూ కానీ నెగిటివ్గా మాట్లాడడం కానీ ఉండదు. ఏ ఛానల్లో కానీ మన పిఎంసి ఛానల్స్లో ఎక్కడ ఒక్కటి కూడా నెగిటివ్ వర్డ్ అన్నదే ఉండదు. అంతా అభినందించడం, అందరినీ గౌరవించడం, అన్ని విధానాలను ప్రోత్సహించడం అన్న కోణంలోనే ముందుకెళ్తుంది. పత్రికారులో ఎటువంటి లక్షణాలు ఉన్నాయో అటువంటి మొత్తం లక్షణాలు పిఎంసిలో ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పత్రికారి యొక్క ఆత్మ పిఎంసిలోనే ఉందని చెప్పచ్చు. ఎందుకంటే పిఎంసి ఇప్పటికీ నేను చూస్తున్నాను, పిఎంసిలో చాలా వీడియోస్ చూస్తుంటాను. ఎక్కడన్నా విమర్శనాత్మకంగా ఉన్నాయి అంటే ఒక్కటి కూడా ఉండవు, అవన్నీ తీసి పడేస్తుంటారు. సో ఎవరు అలా మాట్లాడరు. ఇక్కడ అందరినీ గౌరవిస్తారు, అన్ని విధానాలని రెస్పెక్ట్ చేస్తారు. భక్తి యోగం దగ్గర నుంచి, మరి ఆహార నియమాల దగ్గర నుంచి, యోగా దగ్గర నుంచి, ధ్యానం దగ్గర నుంచి అందరు గురువుల్ని, అందరు మాస్టర్స్కి అవకాశం ఇస్తూ ముందుకెళ్తున్న పిఎంసి ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుందాం. మనందరం పిఎంసికి సపోర్ట్ ఇద్దాం. ఈ పిఎంసి మనం ఇంకా ఉన్నతంగా తీసుకెళ్తే పత్రికారిని మనం ఆయన యొక్క భావాన్ని, ఆయన యొక్క చైతన్యాన్ని, ఆయన యొక్క ఆత్మని, ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క సమస్త జ్ఞానాన్ని మనం విశ్వంలోకి తీసుకెళ్ళినట్టే. కనుక మరొక్కసారి పిఎంసి ఇంత అద్భుతంగా పత్రికారి యొక్క భావాన్ని, పత్రికారి భూలోకానికి వచ్చిన ఉద్దేశాన్ని ప్రపంచానికి అందిస్తున్నందుకు పిఎంసికి మరొక్కసారి అందులో పనిచేస్తున్న ప్రతి ఒక్క స్టాఫ్కి హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.